వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ ప్రభుత్వం స్టిక్కర్ పాలన చేస్తోంది అంటూ పురంధేశ్వరి మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోంది అంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం చివరికి దేవుణ్ణి కూడా వదలటం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని, ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. పోనీ కేంద్ర ప్రభుత్వం వదిలేసేయండి, కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం కనుక తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు, ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం, ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు.